అన్నయ్య వస్తున్నాడు. ఈ సెల్లు చనిపోయిన శవం జేబులోకి ఎలా వచ్చింది? ఎవడో దొంగ నా సెల్ లాక్కొని పారిపోయాడు. వాణ్ణి చంపేసింటారు. నాకు ఈ జాబ్ చాలా అవసరం సార్, ప్లీజ్ సార్. ఇలా బ్రతిమలాడితేనే ఓసారి మోసపోయాను. ఇక చాలు వెళ్ళు. పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి నిన్ను పెంచాను. నువ్వు ఎలాంటి మనిషివో నాకు తెలీదా? చాలు తాతయ్య, చాలు. ఈ ఒక్క మాట చాలు తాతయ్య. నేనే తప్పు చేయలేదని నా వాళ్ళు నమ్మితే చాలు. నా బంగారం ఎలాంటిదో నాకు తెలియదా అమ్మా? కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలిసి నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు? అది అనుకోకుండా జరిగింది తాతయ్య. నేను ఆ ప్లేస్లోకి వెళ్ళకపోయింటే ఉష బలైపోయేది తాతయ్య. ఉషా? అవును తాతయ్య. ఆడపిల్లల్ని ఏడిపించే ఒక అతనికి బుద్ధి చెప్పాలని ఉష ప్లాన్ బెడిసి కొట్టింది తాతయ్య. దాంతో ఉష ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. నాకేం చేయాలో తెలియలేదు. ఉషను కాపాడబోయి నేను పోలీసులకు దొరికిపోయాను తాతయ్య. నాకెంతో సాయం చేసిన ఉషకు ప్రమాదం అని తెలిసి నేనెలా ఊరుకోను తాతయ్య. అందుకే వెళ్ళాను. చాలా మంచి పని చేశావమ్మా. రుణం తీర్చుకునే అవకాశం బహుశా అందరికీ దొరకదమ్మా. కానీ నీకు చదువు చెప్పించి నీ ఆకలి తీర్చిన వాళ్ళ రుణం తీర్చుకున్నావు. జరిగిందేదైనా నీ వల్ల ఆ కుటుంబం పరువు నిలబడింది. అది చాలమ్మా. ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడు. ఈ విషయం మీకెలా చెప్పాలా అని కంగారు పడిపోయాను. నన్ను క్షమించు తాతయ్య. మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఏంటి? సంధ్యకు ఉద్యోగం పోయింది తెలుసా? అవునా? అవును మమ్మీ. సంధ్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసి ఉద్యోగంలో నుంచి తీసేశారు. నా మీద నాకే కోపంగా ఉంది మమ్మీ. నేను చేసిన పని వల్ల సంధ్య ఎంతలా బాధపడుతుందో. పోనీలేవే, ఈ విధంగా అయినా తను ఆ ఉద్యోగం మానేసింది కదా. నాకు కావాల్సింది కూడా అదే. అదేంటి మమ్మీ? ఆ ఉద్యోగం చేయడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒకటి చెప్తుంది. ఇలాగైనా తను మానుకుంది. ఓ చెడు వల్ల ఓ మంచి జరిగింది. కానీ వాళ్ళ తాతయ్య ముందు రేపటి నుంచి తలెత్తుకోవాలంటేనే భయంగా ఉంది మమ్మీ. ఆయనకి ఈ విషయం తెలిసిందా? అవును మమ్మీ. ఫోన్ చూడు. హలో. అలాగా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? అలాగే నేను చెప్తాను. ఏమైంది? మమ్మీ, తాతయ్యకు ఒంట్లో బాగాలేదంట. హాస్పిటల్ కి తీసుకెళ్లారంట. కమల్ మావయ్య కాల్ చేశారు. తాతయ్యక
అవును మమ్మీ, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. నీకు చెప్పమని చెప్పారు. దేవుడా, మా డాడీకి ఏం కాకుండా చూడు స్వామి. మమ్మీ వెంటనే బయలుదేరు, ఫ్లైట్ టికెట్స్ చూడనా? చూడమ్మా. అలాగే. మీ అన్నయ్యకి కూడా టికెట్ బుక్ చేయి. అన్నయ్యకా? అవును షా, మీ తాతయ్యకి వాడంటే ప్రాణం. వాణ్ణి చూస్తే ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. తనని చూస్తే చాలు లేచి కూర్చుంటారు. ముందు బుక్ చేయి. నేను బుక్ చేస్తాను మమ్మీ, కానీ అన్నయ్య రావద్దా? వస్తాడు. తాతయ్యకి బాగోలేదంటే తప్పకుండా వస్తాడు. ముందు అన్నయ్యకి ఒక మాట చెప్పడం మంచిది మమ్మీ. ఫోన్ చేయనా? ఫోన్ కాదు, నేనే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. నువ్వు టికెట్స్ బుక్ చేయి. ముసలి, నేను బయటికి వెళ్ళొస్తానే. ఇదిగో, నేనిటి వెళ్ళగానే నువ్వు ఆ ఇంటికి వెళ్ళకో. వెళ్ళావని తెలిసిందో తలకై పగలగొడతాను. ఏడ్చావులే పోరా, ఇప్పటికీ చాలాసార్లు పగలగొట్టావుగా. ఇక నా పని అయినట్లే. ముసలి, నీకోసం ఎవరు వచ్చారు చూడు. మాట్లాడి కొంచెం త్వరగా పంపించు. ఎవర్రా? అమ్మా రేఖ, బాగున్నావా? నేనొచ్చింది నీకోసమేరా. నా కోసం ఏంటి కొత్తగా? రేయ్, నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. ఆ పరిస్థితి కూడా లేదు. మీ తాతయ్యకి బాగోలేదురా, హాస్పిటల్లో చేర్చారంట. ఏంటమ్మా రేఖ నువ్వనేది? వినయ్ అన్నయ్యకి బాగాలేదా? అవునంటీ, అన్నయ్య ఫోన్ చేశాడు. ఇప్పుడే హాస్పిటల్లో చేర్చారంట. ఆయన వీణ్ణే కలవరిస్తున్నారంట. బయలుదేర్రా, నీకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాను. అందరం కలిసే వెళ్దాం పద. నేనా? రాను. రావా? రానంటావేంట్రా? అవతల మీ తాతయ్యకి ఒంట్లో బాగోలేదంటే వెళ్ళి చూడవా? ఏమిట్రా ఇది? ఈ సమయంలో ఇలా అంటే ఎలా? నా మాట వినరా, రారా. ఆయనకి నువ్వంటే ప్రాణం. ఎప్పుడు ఫోన్ చేసినా నీ గురించే అడుగుతారు. ఈ ఊరొస్తే ముందు నిన్ను చూసా కానీ నా దగ్గరికి రారు. అలాంటి మనిషికి ఒంట్లో బాగోలేదంటే నువ్వు రావా? నేను రాను. ఒరే ఒరే, నీకేమైనా పిచ్చేంట్రా?
అయినా అవతల మనిషికి బాలేదు అంటే వెళ్ళనంటావేంట్రా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అయినా ఇక్కడ నువ్వుండి చేసే ఘనకార్యం ఏమిటంట? నువ్వు చేసే కలెక్టర్ ఉద్యోగానికి సెలవులే దొరకవా ఏంటి? ముసలి నోరు ముయ్యరా. ఇప్పటిదాకా నువ్వు మొండోడువనే అనుకున్నాను, కానీ దుర్మార్గుడివి కూడా అని నాకు ఇప్పుడే అర్థమైందిరా. ఇలాంటి సమయంలో కూడా నువ్వు వెళ్ళను అంటున్నావంటే నువ్వు అసలు మనిషివేనా అని నాకు అనుమానంగా ఉందిరా. నేను రాను అంటుంది తాతయ్య మీద ప్రేమ లేక కాదు. మరేంటని? ఇదిగో ఈవిడితో కలిసి వెళ్ళటం ఇష్టం లేక. నాకు తాతయ్య దగ్గరికి వెళ్ళాలనే ఉంది. ఈవిడితో కలిసి వెళ్తే ఆయన ఏమంటాడో నాకు తెలుసు. అది నాకు ఇష్టం లేదు. మూర్ఖుడా, మూర్ఖంగా మాట్లాడుకురా. అసలే మీరు ఏమైనా అనుకోండి, కావాలంటే వాళ్ళని వెళ్ళి రమ్మను. నేను తర్వాత వెళ్ళి చూసొస్తాను. కావాలంటే నేను కూడా అక్కడే ఉంటాను, అంతేగాని వీళ్ళతో మాత్రం వెళ్ళను. వద్దురా, మేము రావు. నువ్వే వెళ్ళు. నిన్నే కలవరిస్తున్నారు. నేను ఉష ఆగిపోతాం. నువ్వెళ్ళు. అది కదమ్మా. వద్దా అంటే మేం వెళ్ళం. వాణ్ణే వెళ్ళనివ్వండి. ఆయన బావుంటే నాకంతే చాలు. విన్నావుగా, ఇక బయలుదేరు. తాతయ్య అమ్మా వచ్చాడు. అలా కూర్చో. ఎలా ఉంది తాతయ్య? బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావురా? బాగానే ఉన్నాను. మీ అమ్మ రేఖ రాలేదా బాబు? వాళ్ళ సంగతి నాకు తెలీదు. నాకు తెలిసింది నేనొచ్చాను. ఇంతకి డాక్టర్ ఏమన్నాడు? పర్లేదన్నారా. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాం. అయినా ఇలా ఒంటరిగా ఉండకపోతే ఎవరో ఒకరి దగ్గర ఉండొచ్చుగా తాతయ్య. మీరైనా తీసుకెళ్ళొచ్చు కదా, లేదంటే నేను తీసుకెళ్తాను. రా తాతయ్య. మేము రమ్మనే చెప్తున్నాంరా, కానీ ఈయన వస్తేనా? నేను మీ అమ్మ అడిగి అడిగి విసుకుపోయాం. నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ కదా, నువ్వు అడిగి చూడు. వస్తానంటే తీసుకెళ్ళు. ఈ వయసులో ఆయన ఒంటరిగా వదిలి వెళ్లాలంటే మాకు టెన్షన్గానే ఉంటుంది. ఏ అర్ధరాత్రి ఏ అవసరం వస్తుందో తెలీదు. చెప్తే వింటే కదా. నాకేం పర్వాలేదమ్మా. అయినా ఇదిగో నా మనవుడు జీకి వచ్చేసాడుగా. ఇంకా నాకెవ్వరూ అవసరం లేదు. నేను చూసుకుంటాను, వీడున్నాడు కదా. ఎలా తాత?
నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసురా. చిన్నప్పటి నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచించేవారు. ఇదిగో ఇప్పుడు కూడా నీ గురించి అడుగుతున్నారు. మరి డైరెక్ట్గా నాకెందుకు ఫోన్ చేయలేదు? ఆ టైంలో అందరికీ ఫోన్ చేసే అవకాశం లేదు బాబు. అందుకే మీ అమ్మకి ఫోన్ చేశాం. జీకే, మీ తాతయ్య కోలుకునే వరకు ఇక్కడే ఉంటావుగా? ఇక్కడ సరే పో, నాకు ఎవరు అవసరం లేదు. నేను ఒంటరిగా ఉంటాను. నేను కమ్మాలి స్నేహ, మీరు కూడా వెళ్ళిపోండి. నువ్వు పోరా, వెళ్ళిపో. నేను ఒంటరిగా ఉంటాను, వెళ్ళిపోండి. అంత నాకెవరు అవసరం లేదు. వెళ్ళిపోండి. ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లాళ్ళ అలుగుడు చూడు. నేనేం వెళ్ళట్లేదులే. నిజంగానే చాలా సంతోషం రా. నువ్వు ఇక్కడే ఉంటాను అంటే నీకు మంచి ఉద్యోగం చూస్తాను. లేదంటే మన కంపెనీకి రా, నీకు కావాల్సిన పని చేసుకో. చూడండి, నేను ఇక్కడ ఉంటా అన్నది ఇదిగో ఈయన కోసం. మీరు చూపించే ఉద్యోగం కోసం కాదు. అది కాదు గోపాలకృష్ణ, నువ్వు కావాలి అంటే జీకే గారి ఆస్తి ట్రస్ట్గా అలాగే ఉంది. నువ్వు అడిగితే అది అవసరం లేదు. నేనుగా ఉంటాను. కాదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. వద్దురా, వద్దు వద్దు. నువ్వు నా కోసం వచ్చావుగా, నాతోనే ఉండరా, అంతే చాలు. ఊరుకోండిరా మీరు. అదిగో బాబు, అక్కడ మందులు పెట్టాను. వేళకి తప్పకుండా వేసేయ్, సరేనా? నీకు వీలైనప్పుడు మాత్రం ఇంటికి తప్పకుండా రావాలి. మమ్మీ, తాతయ్యకి ఎలా ఉందో మావయ్య ఏమైనా ఫోన్ చేశారా? మా అన్నయ్య మీ అన్నయ్యలా కాదులే, ఎప్పుడేం జరుగుతుందో చెప్తూనే ఉంటాడు. చూడు, మీ అన్నయ్య వెళ్ళాక ఒక్క ఫోన్ అయినా చేశాడేమో. నీతో మామూలుగానే మాట్లాడు, ఇంకా ఫోన్ చేసి మాట్లాడతాడా? నాతో కాదు, కనీసం నీతో అయినా మాట్లాడితే ఏం పోయేది? ఇక్కడ మనం ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసు కదా. పోనీలే మమ్మీ, అన్నయ్య సంగతి నీకు తెలిసిందేగా, వదిలే. తాతయ్యకి ఇప్పుడు బాగానే ఉంది కదా. మనవాణ్ణి చూశాక కొత్త ఉత్సాహం తెచ్చుకుని ఉండుంటారు. ఆయన అక్కడైనా సరిగ్గా ఉండనిస్తాడో లేదు. అమ్మా రేఖ, రండి కూర్చోండి. ఏమా ఉషా, ఎలా ఉన్నావు? ఈ మధ్య ఇంటివైపుకి రావడమే మానేసావు? ఏమా, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలో తెలియట్లేదు తాతయ్య. సంధ్య విషయంలో నేను చేసిన తప్పు తలుచుకుంటేనే. అదా, అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది. వదిలేయమ్మా. మీరు పెద్ద మనసుతో తన తప్పుల్ని క్షమించినా నేను మాత్రం క్షమించలేకపోతున్నాను. ఈ విషయం మీ దగ్గర దాచినందుకు
నన్ను క్షమించండి. అయ్యో, అంత మాట ఎందుకమ్మా? జరిగిందేమిటో అంతా సంజ నాతో చెప్పింది. ఇందులో ఎవరి తప్పు లేదు, ఎవరూ కావాలని చేసింది కాదు. అమ్మా రేఖ, నాకు సాయం చేస్తావా తల్లి? చెప్పండి, ఏం చేయమంటారు? ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇకనైనా సంజ జీవితం ఓ ఒడ్డుకు రావాలంటే తనకు వెంటనే పెళ్లి చేయాలి. పెళ్ళా? తనింకా చదువుకోవాలి కదా తాతయ్య. వద్దమ్మా, చదువుకోవాలనే ఆశ ఉన్నా చదువుకోగలిగే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు పెరగకముందే తనకు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టడం మంచిది. ఎందుకు వచ్చింది? ఏమని వచ్చింది ఫోను? తాతయ్య, రాత్రి అమ్మకు సీరియస్ గా ఉందని హాస్పిటల్లో చేర్పించాడు తాతయ్య. సీరియస్? ఎవరికి? మీ కూతురికి, మా అమ్మకు.